వెల్కమ్ టు మాతే మ్యాథ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి భిన్నాన్ని శాతంగా మార్చడం, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం శాతాన్ని భిన్నంగా ఎలా మార్చాలో గురించి వాటి యొక్క ఎగ్జాంపుల్ గురించి డిస్కషన్ చేశాం. ఈరోజు మనము భిన్నాన్ని శాతంగా ఏ విధంగా మార్చాలో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఏం లేదండి, మనకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇచ్చి మనకు పర్సంటేజ్ కనుక్కోమంటే ఇంటూ ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. సో 250 మనకి 100 అవుతుంది. సో మనకు 50% రావడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/4 ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అంటే 1/4 ఇంటూ 100 చేయాలండి. 4 ఇంటూ 4 25 మనకి 100 అవుతుంది. సో 25% అవుతుంది. అదేవిధంగా 1/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అంటే మనం 1/6 ఇంటూ 100 చేయాలి. సో 16 96 అంటే మనకి ఇంకా 4 మెరుగుతుంది. 4/6 తీసుకుంటే దీన్ని మనము క్యాన్సల్ చేయొచ్చు కదండి. అంటే 2/3 అవుతుంది. అంటే 2 2 4 2 3 6 అంటే 16 2/3 మనకి పర్సంటేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1/8 తీసుకున్నట్టయితే ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందండి? 8 4 అంటే 4 తోటి క్యాన్సల్ చేస్తున్నా. 4 2 8 4 25 అంటే 25 మనకి 100 25 మనకి 2 అవ్వడం జరుగుతుంది. అంటే మనకి 12.5 రావడం జరుగుతుంది. అంటే 12.5%. అంటే సింపుల్గా ఏంటంటే మనకి ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. మనకి ఏం లేదండి, ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇంటూ 100 చేయాలి. మినిమం వీటిపైన అట్లీస్ట్ ఒక 200 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే మనకు పర్సంటేజ్ వస్తేనే అర్థమెటిక్ వస్తుంది. అర్థమెటిక్ రావాలన్నా కూడా మనము పర్సంటేజ్ ఖచ్చితంగా రావాలి. సో మన ప్రాక్టీస్ అనేది ఎట్లా ఉండాలంటే సీరియల్ లెక్క ఉండాలి. మన యొక్క రిటర్న్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే సినిమా లెక్క రాయాలి. ఈ విధంగా రాసినట్టయితేనే మనకు జాబ్ వస్తుంది. అంతేగాని మనం సినిమా లెక్క ప్రిపేర్ అయ్యి సీరియల్ లెక్క ఎగ్జామ్ రాస్తే ఎన్నడూ కూడా మనకి జాబ్ రాదు. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ 1/10 ఇచ్చి మనకి పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100 చేయాలండి. అంటే ఏదని ఇచ్చుకోండి, మనకు పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే మనకి ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఇంటూ 100 చేయాలి. అంటే 10 10 100 అంటే మనకు 10% రావడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ కొన్ని ఇంపార్టెంట్ మనకు కొన్ని బిట్స్ అంటే ఇంపార్టెంట్ నెంబర్స్ గురించి చూద్దాం. ఓకేనా? అందులో ముఖ్యంగా 1/25 అంటే మనకు ఎంత పర్సంటేజ్ అవుతుందండి? 1/25 అంటే ఇంటూ 100 చేస్తే మనకి 4% రావడం జరుగుతుంది. ఓకేనా సార్, మనకి ఇలా చేయడం అర్థమవుతలేదు. ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే సార్ నాకు ఇలా అర్థం అవ్వట్లేదు అంటే మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. 100ని తీసుకొని 25 చోటి అంటే ఏ భిన్నమైతే ఇస్తాడో దాన్ని భాగించినట్లయితే మనకి పర్సంటేజ్ కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 1/25 ఇచ్చింది, కానీ దీన్ని చూద్దాం. అంటే ఇక్కడ 25 రాసుకుంటే 25 4 మనకి 100 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది మనకు పర్సంటేజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది మనకు పర్సంటేజ్ రావడం జరుగుతుంది. కానీ మనము 10 సెకండ్స్ పోతే ఇంకా నీకు 50 సెకండ్స్ ఉంటుంది. సో ఇవి మనం ఎట్లుండాలంటే నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. సో అంత ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇక్కడ 1/35 ఇస్తే
1/35 ఇస్తే మనకు పర్సంటేజ్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 5 7 జా 5 2 జా అంటే 10 అంటే 0 20/7 అవుతుంది. దీన్నే ఇంకొంచెం మనకి ఫ్రాక్షన్లోకి మారిస్తే 7 2 జా 14 ఇంకా మనకు 6/7 మిగులుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చేసాం. ఒకవేళ అర్థం కాకుంటే ఫర్ సపోజ్ 100 తీసుకొని ఇక్కడ మనం ఏం తీసుకోవాలండి 35 తీసుకోవాలి. సో మనం ఏం చేయాలి 35 2 జా 70 అంటే 70 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందని మనకు 30 ఉంటుంది. ఈ 30ని ఇక్కడ రాసుకోండి. 30/35 అంటే మనకు 5 6 5 7 అంటే ఏమవుతుందండి 2 6/7% అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏం ట్రై చేస్తారంటే 1/46 ట్రై చేయండి, 1/95 ట్రై చేయండి, 1/168 ట్రై చేయండి. సార్ ఇక్కడ మీకు తీసుకున్నట్టయితే 0.00 సంథింగ్ వస్తుంది, అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0.1000 పెడితే 6 అంటే 0.6 చేంజ్ అట్లా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు సార్ ఈ ఏబిఏ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అని మీకు డౌట్ వచ్చినట్లయితే ఈ 25 అనేది 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య. అంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే నెంబర్ సిస్టమ్ని కొంచెం డివైడ్ చేసుకుంటా ఇందులో యాడ్ చేసుకుంటూ చదవాలండి. ఫర్ సపోజ్ ఎగ్జామ్లో నీకు 1 నుండి 150 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య ఎంత అంటే మనము 35 అండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య 25 అవుతుంది. 1 నుండి 150 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య 35 అవుతుంది. 1 నుండి మనకి 200 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య 46 అవుతుంది. 1 నుంచి మనకి 500 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య 95 అవుతుంది. ఇంకా 1 నుండి 1000 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య మనకు 168 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు గ్రూప్ డి ఎగ్జామ్ రాసినావు, లేకుంటే ఎక్స్ఐ ఎగ్జామ్ రాసినావు, ఎట్లా ఇస్తాడంటే ఫర్ సపోజ్ నీకు డైరెక్ట్గా 1 నుండి 500 వరకు కదా ప్రధాన సంఖ్యలో అని అడగొచ్చు, లేదా 1 నుంచి ఇలా తీసుకోవచ్చండి. 1 నుండి అనకుండా 100 నుండి 500 వరకు గల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎన్ని అంటే ఇప్పుడు 100 టు నేను 500 అని అడిగిన, అంటే ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య అడిగిన. ఇప్పుడు ఏమైతే 100 వరకు ఎన్ని ఉన్నాయండి మనకు 25 ఉన్నాయి, మనకు 500 వరకు ఎన్ని ఉన్నాయండి 95 ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత అవుతుందండి మనకి 70 అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి, 70 అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈజీ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి 70 కొందరికి అర్థం కాకపోతే 95 2 55 పోతే 0, 9 నుంచి 2 పోతే మనకు 7 రావడం అవుతుంది, అంటే 70 అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇదే విధంగా 1 నుండి 150 వరకు ప్రధాన సంఖ్యలను డైరెక్ట్ అడగకుండా 100కి నుండి 150కి గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య, అంటే వాటి మధ్య గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య అని అడిగినా కూడా మనం ఏం చేయొచ్చండి, డైరెక్ట్ 35 మైనస్ 25 చేసినట్లయితే మనకి 10 రావడం జరుగుతుంది. అంటే 100 నుండి 150 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య ఎంత అవుతుందండి 10 అవ్వడం జరుగుతుంది. వీటిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నేను చాలా తక్కువ తీసుకున్నాను అండి. 1/9 చేయండి, 1/11 చేయండి, 1/12 చేయండి, 1/16 చేయండి, 1/15 చేయండి. ఓకేనా. మీకు ఇంకా కొన్ని ఇంపార్టెన్స్ ఎక్కడ అడుగుతాడంటే మీరు కొన్ని ఏం లేదండి గుర్తుపెట్టుకోండి. 1/9 ఇంటూ 100 చేసినట్లయితే మనకు 11 1/% రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 1/11 తీసుకొని ఇంటూ 100 చేసినట్టయితే 9 1/11% రావడం జరుగుతుంది. ఇక్కడ రెండు నువ్వు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే కింద 9 వస్తే నీకు ఇక్కడ 11 మల్టిపుల్ అవుతుంది. కింద 9 వస్తే నీకు ఇక్కడ 11 మల్టిపుల్ అవుతుంది. కింద 11 వస్తే నీకు ఇక్కడ 9 మల్టిపుల్ అవుతుంది. అంటే నీకు కొన్నిసార్లు ఏమని ఇస్తాడంటే 22 2/9 ఇవ్వడం జరుగుతుంది.
అప్పుడు నీకు ఇక్కడ కింద ఏమొచ్చిందండి 9 వచ్చింది. అంటే ఇది ఏమవుతుందండి 11 మల్టిపుల్ అవుతుంది. అంటే 11 మల్టిపుల్ అవుతుంది, 11 మల్టిపుల్ అవుతుంది. సో ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫర్ సపోజ్ ఇక్కడ నీకు నేను ఏమంటానంటే 5 చేసినాకు 45 5/11 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఇది 9 మల్టిపుల్ అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకు ఏమడుగుతాడంటే పర్సంటేజ్లో కానీ లేకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ జనాభా లెక్కలపైన కానీ ఏమడుగుతాడంటే జనాభా లెక్కలపైన ఇట్లా ఇస్తాడండి. ఒక సంవత్సరం 2015వ సంవత్సరంలో 2000 మంది ఉన్నా ఆ తర్వాత సంవత్సరంలో 5/11% పెరిగిన ప్రస్తుత జనాభా ఎంత అని అడగవచ్చు. సో మనకి ఏంటంటే ఇవి బేస్ తెలిస్తే ఇవి తెలవడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నీకు ఎక్కడ కూడా అంటే 1 to 20 వరకు ఎక్కడ తీసుకున్నా కూడా నీకు పైన 100 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడు, ఫర్ సపోజు నీకు ఇక్కడ 25% అన్నాడు అనుకోండి, దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే మనం ఏం చేస్తానండి ఇంటూ 1/100 చేస్తాం, అంటే 1/4 అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నువ్వు ఇక్కడ నీకు గుర్తుపెట్టుకున్న పాయింట్స్ ఏంటంటే 9 into 11 ఏమవుతుందండి 99 అవుతుంది, +1 100 అవ్వడం జరుగుతుంది. అంటే నీకు ఎక్కడ కూడా ఇక్కడ 100 రావాలి. అంటే కొన్నిసార్లు నీకు ఇది ఫ్రాక్షన్లో పోయింది కాబట్టి చిన్నగా అయింది కాబట్టి నీకు ఇక్కడ రాలేదు, కానీ నీకు డెఫినెట్గా కూడా ఇక్కడ 100 రావాలి. ఎక్కడైనా కూడా 100 రావడం జరుగుతుంది. ఓకేనా అండి. మళ్ళీ చెప్తున్నాను, ఏం లేదు, నీకు ఇక్కడ 9 వస్తే కింద 9 వస్తే నీకు ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 11 వస్తే ఇక్కడ 9 ఉంటుంది. ఇవి రెండు ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంటాయి. చాలా క్వశ్చన్స్ వీటిపైన అడగడం జరుగుతుంది. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని మీరు ఇంకా ఏం ప్రాక్టీస్ చేయాలంటే 1/8తో పాటు మనకు 3/8 అంటే ఎంత, 5/8 అంటే ఎంత, 7/8 అంటే ఎంత, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ప్లస్ 1/9 1/11 అనేది 1/9 1/11 అనేది 1/8 3/8 5/8 7/8 ఎగ్జామ్లో ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నానండి. అంటే వీటిపైన మనకు ఫ్రాక్షన్లో కానీ పర్సంటేజ్లో ఇచ్చి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంకా 16 2/3 అన్నా, 66 2/3 అన్నా, 33 1/3 అన్న వీటిని గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ మళ్ళీ చూడండి, నేను ఏం చెప్తున్నానంటే 1/3%, 1/3 అంటే ఎంత, 2/3 అంటే ఎంత, నీకు ఏంది 1/8 అంటే ఎంత, 3/8 అంటే ఎంత, 5/8 అంటే ఎంత, 7/8 అంటే ఎంత, 1/9 అంటే ఎంత, 1/11 అంటే ఎంత. ఇవి కొంచెం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. వీటితో పాటు మిగతా కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి మస్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని మనము ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి. ఓకేనా అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కొట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.